పల్నాడు జిల్లా పెద్దకురపాడు మండలం గారపాడులో మిరపకాయల చోరీ జరిగింది. కల్లాల్లో ఆరబోసిన సుమారు 7 లక్షల రూపాయల విలువైన 40 క్వింటాల మిరపకాయలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. చేతికొచ్చిన పంట చేజారటంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏమంటే మాది గారపాడు పెద్దకొరపాడు మండలము. మిర్చి కోబోసుకొని నేను వర్షం 5 వర్షం పడది పట్ల కప్పుకొని ఇంటికి వచ్చాము. రాత్రి 10 టిక్కీలు దొంగతనం చేశారు. నేను 2 ఎకరాలు మిర్చి వేశాను. 4 లక్షలు పెట్టుబడి అయింది. 10 టిక్కీలు దొంగతనం చేశారు. పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. మాకు తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మా 10 టిక్కీలు పోయి పక్క అబ్బాయి కూడా 50 టిక్కీలు దాకా పోయినాయి. మాకు ఒక 70 ఏళ్ళ దాకా నష్టం వచ్చిందండి. మేము 7 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాము. 4 ఎకరాల్లో తేజ రకం వేసామండి. వాటిని 4 రోజుల క్రితం కుప్పపోయడం జరిగింది. కుప్పపోసినవి రాత్రి నిన్న వర్షం పడుతుందని పట్ల కప్పి వెళ్ళాము ఇంటికి. తిరిగి వచ్చేసరికి రాత్రి ఒక రాశిలో 15 క్వింటాలు, ఇంకో రాశిలో 15 క్వింటాలు మిర్చి దొంగతనం జరిగింది. మేము పట్లన్నీ తీసి చూసుకునేసరికి ఎక్కడ 15 క్వింటాలు, అక్కడ 15 క్వింటాలు పోయినాయి అని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఏదైనా కొంచెం మీడియా వాళ్ళు కూడా స్పందించి వెనుకాయలో రాకపోయినా సరే దొంగలించిన వ్యక్తిని పట్టుకొని ఏదో ఒకటి చర్య తీసుకునే విధంగా సహాయం చేయగలుగుతారని కోరుతున్నాం. సుమారు నీకు ఈ 4 ఎకరాలకు 7 ఎకరాలకు గానీ నీకు ఎంత పెట్టుబడి అయింది? నాకు సుమారు 7 ఎకరాలకి 20 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. రాత్రి పోయిన కాయలకు మాత్రం ఒక 7-8 లక్షలు నష్టం జరిగింది.